ఈ మనుషులేమి మనకు అంత పెద్ద హాని చేయలేరండి. కాబట్టి ఎవరికి భయపడాలి? మనం దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే భయపడాలి. అయితే మరి మన చుట్టూ ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఈ పరిస్థితులన్నీ జరగడానికి గల కారణం ఏంటి అంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికి జరుగుతూ ఉంటాయి. అంతకు మించి ఏం కాదు. మేము ప్రతి నెల కూడా సర్వసృష్టికి సువార్త అనే కార్యక్రమం ప్లకార్డులు పట్టుకుని, పాంప్లెట్స్ పట్టుకుని చిన్న చిన్న గ్రామాల్లో కానీ పెద్ద పెద్ద నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయారు అనుకోండి, అసలు మేము పలానా ఊరు వచ్చామనో అక్కడ ఇలాగ ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డామనో ఎవరికి తెలుస్తుందండి? ఏమో ఎవరో చూస్తారా, బస్సులో వెళ్తా చూస్తారా, ఎవరికి పని లేదు అలా పట్టుకుని నిలబడ్డాడు అనుకుంటాడు. బండి మీద వెళ్తా చూస్తారు, వీళ్ళకి పని పాట లేదు, ఎవరో డబ్బులు ఇచ్చి వెళ్ళి నిలబెట్టాడు అనుకుంటాడు, అయిపోయింది. కానీ అక్కడ ఏదైనా గనక ఒక కాంట్రవర్సీ జరిగి ఎవరో ఒక మతోన్మాది మా మీదకి వచ్చి మా మీదకి ఆకలేసి ఏదైనా చేసాడు అనుకోండి, అలాగ చూసి చూడనట్టుగా పట్టించుకోనట్టుగా వెళ్ళిపోయే